హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్ బ్రేస్లెట్స్ అండ్ రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా ఈ ప్రోడక్ట్స్లో మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ రీడింగ్స్ కూడా అదే నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం, అసలు రీడింగ్లోకి వెళ్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఫర్ టుడే ఆర్ ప్రజెంట్ ఫీలింగ్స్ ప్లస్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఐ వాంట్ టు ఫిక్స్ ద కనెక్షన్. సో మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే మేబీ తను ఏదైనా ట్రామాలో ఉండొచ్చు. ఆ ట్రామా నుంచి బయటపడడానికి సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ తను ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇవి ఛానల్ మెసేజెస్ యాక్చువల్లీ. ఓకే, సో కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. సో మేబీ దిస్ వీక్ మీ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వచ్చు అండ్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో ఈ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయ్యారు మీకోసం. ఓకే, ఈ పర్సన్ చాలా బిజీ పర్సన్, బట్ ఒక స్టబర్న్ ఎనర్జీ. ఓకే, బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు మీ పర్సన్కి ఇక్కడ. బట్ తన పాస్ట్ని కూడా మర్చిపోలేకపోతున్నారు. సో మీ ఇద్దరు దూరంగా ఉన్నా కూడా మీ లవ్ అనేది ఎప్పుడు ఉంది, తను ఎప్పుడు గివప్ చేయలేదు అని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇక్కడ మీకు త్రూ ఛానల్ మెసేజెస్. ఓకే, సో ఈ పర్సన్ రైట్ మూమెంట్లో యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. సో ఆల్రెడీ ఇట్స్ టూ లేట్ అనుకుంటున్నారు మీ పర్సన్. బట్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కూడా ఉండాలి మీ రిలేషన్లో. అప్పుడే ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది అర్థమైంది మీ పర్సన్కి. సో అదే యాక్షన్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ ఆన్వర్డ్స్. రెసిప్రాసిటీ, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. మీ కమ్యూనికేషన్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఓకే, ఇది వరకు మీరే ఎఫర్ట్స్ పెడుతున్నారు, బట్ ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోలేదు ఎప్పుడు. సో ఇప్పుడు ఈ వీక్ నుండి మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఈ కనెక్షన్లో ఒక న్యూ స్పార్క్ అనేది చూస్తారు మీరు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు అనేది. మీ పర్సన్ వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇక్కడ చాలామంది లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. టూ రిలేషన్స్, టూ పీపుల్ మీకోసం ఫైట్ చేస్తారనమాట. అంటే మీ రిలేషన్షిప్ ఆర్ మీ లవ్ కోసం ఒక న్యూ పర్సన్ కూడా యాడ్ అవుతారు, ప్రజెంట్ పర్సనే కాకుండా. బట్ ఆ డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. కానీ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఈ పర్సన్ని కొంతమంది లైఫ్లో నుండి తప్పించి ఒక న్యూ పర్సన్ని పంపిస్తుంది. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 4 of Pentacles. సో మీరు సేవింగ్ మనీ ఫర్ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేస్తున్నారు. అండ్ మీ పాస్ట్ రిలేషన్ అంటే ఈ పాస్ట్ పర్సన్కి స్టిక్ అయి ఉన్నారు ఇంకా. బట్ వన్ న్యూ పర్సన్ రాబోతున్నారు మీ లైఫ్లోకి. ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు. అంటే వెల్ సెటిల్డ్ పర్సన్, ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఉంటారు. ఒక ఫాదర్లీ ఫిగర్లా తన రెస్పాన్సిబిలిటీస్ని చూసుకుంటూ ఉంటారు. సేమ్ మీకున్న క్వాలిటీస్ అన్నీ ఈ పర్సన్కి కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే మీరు ఎయిర్ సైన్స్కి చెందిన వాళ్ళు. ఓకే, చెప్తాను. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్లా చూస్తున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. మీ ప్రజెంట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్
ఆర్ క్వీన్ ఆఫ్ వాండ్స్లా చూస్తున్నారు. ఓకే, సో మీ దగ్గర నుండి కోరుకునేది ఏంటి అని అంటే 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అంటే ఇది ఒక మ్యారేజ్ ఎనర్జీ. మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్లా, హస్బెండ్ మెటీరియల్లా చూస్తున్నారు. సో బట్ కొంచెం కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో కూడా ఉన్నారు మీ పర్సన్. అంటే ఒక స్ట్రిక్ట్ పర్సన్ అండ్ బౌండరీస్ పెట్టుకొని ఉన్న పర్సన్. ఒక స్టబర్న్ ఎనర్జీ అని చెప్పాను ఇప్పుడు. సో బౌండరీస్లో ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడు కూడా. అండ్ ఒక మెంటల్ క్లారిటీ వచ్చే వరకు నెక్స్ట్ స్టెప్ అనేది వేయరు. ఓకే, మెంటల్ క్లారిటీ అనేది వచ్చింది ఆల్రెడీ. పాస్ట్ రిలేషన్స్ నుండి కంప్లీట్లీ బయటకు వచ్చారు. బట్ స్టిల్ మీ వైపు రావాలి అని అంటే ఆ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ 9 ఆఫ్ కప్స్ అయినా కూడా నెక్స్ట్ స్టెప్ వేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని డిజర్వ్ చెయ్యరేమో అనిపిస్తుంది మీ పర్సన్కి. అంటే మీకు మీ ఇద్దరికి కంపాటబిలిటీ లేదేమో, మీరు బెటర్ పర్సన్ ఏమో తనకంటే, తర్వాత మళ్ళీ గొడవలు వచ్చి మళ్ళీ విడిపోతారేమో అని చాలా కంగారు పడుతున్నారు. బట్ ఇక్కడ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇదొక డెస్టిన్డ్ పార్ట్నర్ అని చెప్తోంది రీడింగ్. మీకు మీ పర్సనే మీకు డెస్టిన్డ్ పార్ట్నర్, మీరు కూడా మీ పర్సన్కి డెస్టిన్డ్ పార్ట్నర్. అండ్ విత్ 8 ఆఫ్ వాండ్స్ సడన్ కమ్యూనికేషన్, సడన్ మెసేజెస్ ఆర్ కాల్స్ రాబోతున్నాయి. అండ్ సడన్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు మీ పర్సన్ మీకోసం. ఓకే, మీ ప్రజెంట్ పర్సన్ మీతోటే సెటిల్ అవ్వాలని ఉంది మీ పర్సన్కి. సో నియర్ ఫ్యూచర్లో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఈ ప్లాన్స్ అన్నీ కూడా మీకోసం చెప్తారు. మీకు కమ్యూనికేషన్, ఒక లాంగ్ టర్మ్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ బ్రేకప్ అవ్వదు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, సో హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది ఈ వీక్లో. ఓకే, సో రాసుల విషయానికి వస్తే కలెక్టివ్ రాసులు జనరల్గా ఇక్కడ ఎయిర్ సైన్స్ కనిపిస్తున్నాయి. జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున, తుల అండ్ కుంభరాశులు. అండ్ మీ పర్సన్ ఫైర్ సైన్స్ కనిపిస్తున్నాయి. మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ ఇద్దరు కూడా మేషరాశికి చెందిన పర్సనే, పీపుల్ అయి ఉండొచ్చు వీళ్ళిద్దరు కూడా. ఓకే, సో మీరు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు, మీ మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు, అండ్ మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు, మీ ఫైనాన్సెస్ పై ఫోకస్ పెడుతున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ రిలేషన్షిప్స్ కూడా బాగుండాలని కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ మీ లైఫ్లో కూడా ఏదో మీరు చేసుకున్న రాంగ్ చాయిస్ అనేది కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ కూడా రాంగ్ చాయిస్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ స్పైయింగ్ అనేది కూడా కనపడుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో చూస్తున్నారు కాబట్టి తన ఫ్రెండ్స్ అకౌంట్స్ నుంచి కూడా మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు, స్టాకింగ్ కూడా చేస్తున్నారు. ఓకే, 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ అండ్ జగ్లింగ్లో కూడా ఉన్నారు మీరు. అంటే జగ్లింగ్ అంటే న్యూ లవ్ అనేది కూడా రాబోతుంది మీ లైఫ్లోకి. సో ఈ న్యూ లవ్ ఎవరైతే మీ ముందుకు ఆఫర్ తీసుకుని వస్తారో, ఒక న్యూ పర్సన్, ఈ పర్సన్తో మీరు మాట్లాడతారు. బట్ ఇక్కడ చూడండి మనకి డబుల్ క్లారిటీ అనేది వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, సో న్యూ లవ్ అనేది రాబోతుంది. లేదా కొంతమంది లైఫ్లో ఎలా జరుగుతుందంటే ఓల్డ్ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అవుతారు. అంటే ఓల్డ్ కనెక్షనే మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. ఓకే, బట్ 90% ఇక్కడ న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు విత్ లవర్స్ కార్డ్. ఇది పాస్ట్ లైఫ్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. సో ఇద్దరితోనూ కూడా సోల్ టై అనేది కనిపిస్తుంది మీకు. అండ్ అగైన్ 4 ఆఫ్ కాయిన్స్. ఓకే, సో జడ్జ్మెంట్ క్లారిఫై చేద్దాం. జడ్జ్మెంట్ ఎందుకు వచ్చింది అసలు? క్లారిఫై జడ్జ్మెంట్. ఓకే, కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఎస్, ఇది 100% జరుగుతుందండి. న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మీ లైఫ్లో. న్యూ కమ్యూనికేషన్, న్యూ పీపుల్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీతో వస్తారు వాళ్ళు. సో లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ కూడా రాబోతుంది. ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు బిజినెస్లో కనుక ఉన్నట్టయితే. అండ్
జాబ్ చేసే వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అండ్ న్యూ పర్సన్ ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. ఇక్కడ చాలా కార్డ్స్ అవే వస్తున్నాయి. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కాయిన్స్. సో ఇవన్నీ కూడా మీకు ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్, నేమ్, ఫేమ్ అండ్ న్యూ లవ్ ఏదో రాబోతుంది మీ లైఫ్లోకి అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, న్యూస్ అండ్ మెసేజెస్ ఏవైతే మీకు కావాలనుకుంటున్నారో అది కూడా అప్రోచ్ అవుతారు. వాళ్ళు కూడా ఎవరో ఒక న్యూ పర్సన్ మీ బిజినెస్ ఆపర్చునిటీతో మీ లైఫ్లోకి వస్తారు. లేదు అనుకుంటే న్యూ బిజినెస్ ఆర్ న్యూ జాబ్ ఏదో రాబోతుంది మీకు. అండ్ న్యూ ప్లేసెస్ విజిట్ చేస్తారు. అండ్ మీ డ్రీమ్స్ అన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి. అండ్ మీ పర్సన్, ప్రజెంట్ పర్సన్, తను వేసుకున్న ప్లాన్స్ అన్నిటినీ కూడా మీకు చెప్తారు. అండ్ తను ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు. అది కూడా సక్సెస్ అవుతుంది. ఓకే, బట్ సమ్ పీపుల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది మాత్రం మూవ్ ఆన్ అయిపోతారు. ఎందుకు అని అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళకి నచ్చడం లేదు. అండ్ సడన్లీ మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు. ఈ సైలెంట్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా ఇచ్చారు అని అనుకోండి, వెంటనే మీకు అప్రోచ్ అయినప్పుడు మీ దగ్గర నుండి ఏదో ఒక హెల్ప్ అడుగుతారు. అది మీరు మళ్ళీ చేయలేకపోతే మళ్ళీ మీ మీద కోపపడుతూ ఉంటారు. మళ్ళీ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇదంతా మీకు అదొక న్యూసెన్స్ కింద అనిపిస్తుంది. సైలెంట్ ట్రీట్మెంట్ అంటే కమ్యూనికేషన్ ఆపేస్తారు. సో మీకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అయిపోతే ఈ హెడేక్ అనేది ఉండదు అని కూడా మీకు అనిపిస్తుంది. సో ఇలా మీరు కంట్రోల్ చేసుకుంటూనే వస్తున్నారు కొన్ని ఇయర్స్ నుండి. బట్ 2-3 ఇయర్స్ మీ పర్సన్తో రిలేషన్లో ఉన్నాక కూడా మీ పర్సన్ ఎలాంటి వాళ్ళో తెలియదు అని అంటే అది నిజంగా గ్రేట్ అనమాట. గ్రేట్ అని చెప్పాలి ఇంకా. ఓకే, సో మీ పర్సన్, ప్రజెంట్ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మళ్ళీ మీరు మీ పర్సన్నే కావాలని అనుకుంటున్నారు కొంతమంది. బట్ కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు. అండ్ న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రావచ్చు. మ్యారేజ్ కాని వాళ్ళకి న్యూ మ్యాచెస్ వస్తాయి. సో ప్రజెంట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఆ మ్యారేజ్ ఆగిపోతూ ఉంటాయి కొంతమందికి. అండ్ న్యూ మ్యాచెస్ వచ్చి మళ్ళీ మ్యారేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయ్యి న్యూ రిలేషన్లోకి వెళ్తారు. ఇదంతా కూడా కొంతమందికే రెజొనేట్ అవుతుందండి, అందరికీ రెజొనేట్ అవ్వదు. సో టేక్ వాట్ రెజొనేట్స్ అండ్ లీవ్ ది రెస్ట్ బిహైండ్. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఇక్కడ 12 రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 4 and 9 అండ్ 4 and 5. సో కామెంట్ సెక్షన్లో మీరు 555, 222 అండ్ ఆ పక్కనే హార్ట్ సింబల్ని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు, న్యూమరాలజీ, నేమ్ కరెక్షన్స్, న్యూ బోర్న్ బేబీ నేమ్స్, ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్స్ చెప్పాను, రాసులు చెప్పాను అండ్ లెటర్స్ కూడా చెప్తాను. SP, V అండ్ K. ఓకే, మీ ఇనిషియల్స్ అయి ఉండొచ్చు లేదా మీ పర్సన్ ఇనిషియల్స్ అయి ఉండొచ్చు ఇవి. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ కామెంట్స్ పెట్టేటప్పుడు పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. దయచేసి ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ మెసేజెస్ కూడా నా వాట్సాప్కి పంపడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను